హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ విద్యార్థులకు ఏపీ గవర్నమెంట్ వచ్చేసి 3 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేసింది ప్రతి సబ్జెక్ట్కి. ఆల్రెడీ తెలుగు మోడల్ పేపర్ 1 అనేది అప్లోడ్ చేశాను. దాని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేసే 3 క్వశ్చన్ పేపర్లు ఒకసారి రీచెక్ చేసుకోండి, అన్ని చదువుకున్నారా లేదా అని. ఇవి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినవి. సో మొత్తం వచ్చేసి 3 hours 15 minutes మోడల్ క్వశ్చన్ పేపర్ 2, క్వశ్చన్ పేపర్ 1 లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. సెక్షన్ 1లో వచ్చేసి 32 మార్క్స్కి అవగాహన ప్రతిస్పందన, అంటే ఒక పద్యం కానీ ఒక పారాగ్రాఫ్ కానీ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. మీరు కరెక్ట్గా చదివితే దాని క్వశ్చన్స్కి ఆన్సర్స్ పైననే ఉంటాయి. ఏదైనా ఒకటే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయండి. ఈ సెకండ్ క్వశ్చన్ మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు కనుక జస్ట్ పారాగ్రాఫ్ రీడింగ్ మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రామాయణం నుంచి 4 ఇస్తారు వాక్యాలు, అవి ఏ ఏ కాండాలకు చెందినయో వాక్య రూపంలో రాయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి అపరిచిత గద్యము, అంటే మీకు తెలియని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ సెక్షన్ అయితే 32 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ సెక్షన్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత, అంటే మీ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్కి పైన క్వశ్చన్ ఆర్ కింది క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి, ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి పూర్తిగా గ్రామర్. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి తప్పకుండా. మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు తప్పకుండా యూజ్ అవుతూ ఉంటాయి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండి. ఇంతే అండి సెకండ్ మోడల్ పేపర్. థర్డ్ పార్ట్ పేపర్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైతే ఎవరు చూడరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.